మిత్ర లక్ష్మి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా జాను వివేక్ ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు గెస్టులు రావడం కూడా మొదలు పెడుతూ ఉంటారు. అలా అందరూ గెస్టులు రావడంతో అప్పుడు లక్కీ పాప మైక్ పట్టుకొని, మా అమ్మ నాన్నల వెడ్డింగ్ యానివర్సరీకి మీరందరూ వచ్చినందుకు హార్ట్లీ వెల్కమ్. ఇప్పుడు మా మిస్టర్ అండ్ మిసెస్ లక్ష్మీనందన్ గారు మిత్రానందన్ గారు రావాలి అని మైక్లో చెప్పడంతో మిత్ర లక్ష్మి ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడిచి వస్తూ ఉంటారు. అలా వాళ్ళ జంట నడిచి వస్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. వివేక్, జాను, జయదేవ్, రాజేశ్వరి అయితే చాలా సంతోషంగా వాళ్ళ జంటను చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇక దేవయాని, ఏంటి మనిషా, మిత్ర అన్నీ మర్చిపోయి లక్ష్మి చేయి పట్టుకొని ఏమీ జరగనట్లే అంత సంతోషంగా కలిసి వస్తున్నాడు, ఏంటి మనిషా ఇది అని దేవయాని బాధపడుతూ ఉంటుంది. చూడండి అంటే ఇంత సంతోషంగా జరుగుతున్న ఈ ఫంక్షన్ కాసేపట్లో ఏడుపు గొట్టు ఫంక్షన్ అయిపోతుంది, చూస్తూ ఉండండి అని మనీషా అంటుంది. ఏం ప్లాన్ చేసావు మనీషా, నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసి ఉంటావులే, ముందే నాకు చెప్పొచ్చు కదా అని దేవయాని అంటుంది. కాసేపట్లో మీరే చూస్తారు కదా ఆంటీ, ముందే నేనెందుకు చెప్పడం అని మనీషా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీమిత్ర ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. కానివ్వండి అని జయదేవ్, చాను అందరూ కూడా చెప్తూ ఉంటారు. అలా లక్ష్మీమిత్ర ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయడంతో మళ్ళీ అందరూ క్లాప్స్ కొడుతూ విషెస్ చెప్తూ ఉంటారు. అప్పుడు మిత్ర ఒక కేక్ ముక్కను తీసుకుని లక్ష్మి నోటితో పెట్టబోతూ ఉంటే, సూపర్ మిత్ర అంటూ ఎవరో ఒక మగ గొంతు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ వినగానే మిత్ర లక్ష్మి వాయిస్ విని షాకింగ్గా చూస్తూ ఉంటారు.